ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ వారం ఏదైతే ఈ ఫస్ట్ డే ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ లో సుమన్ టాప్ లో ఉన్నాడని చాలా మంది అంటున్నారు. కానే కాదు, తనూజానే టాప్ లో ఉంది. అండ్ సుమన్ కి తనూజాకి ఓటింగ్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. తనూజాకి 32% ఓటింగ్ పడుతుంటే సుమన్ కి 25% ఓటింగ్ పడుతుంది. అంతేగాని సుమన్ ఏదో టాప్ లో ఉన్నాడు, తనూజ సెకండ్ ప్లేస్ లో ఉంది అని ఏవైతే ఓటింగ్స్ చూపిస్తుందో పోల్స్, కొన్ని పోల్స్ చాలా రాంగ్ ఉంటాయి. ఖచ్చితంగా అది రాంగ్ పోల్. తనూజానే టాప్ లో ఉంది, సుమన్ సెకండ్ లో ఉన్నాడు. సుమన్ కూడా ఎక్కువ ఓట్లే పడుతున్నాయి, బట్ తనూజాని క్రాస్ చేసి ఫస్ట్ లో అయితే లేడు సుమన్. అండ్ థర్డ్ ప్లేస్ లో ఇంకా మిగిలిన నలుగురు, తనూజ సుమన్ పక్కన పెడితే మిగిలిన నలుగురు డెమాను, దివ్య, భరణి, రాము వీళ్ళందరికీ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. తక్కువ ఓటింగ్ పడుతుంది. డెమాన్కి ఏమో 12%, దివ్యాకి 11%, భరణికి 10%, రాముకి 9%. ప్రస్తుతానికి వీళ్ళు నలుగురిని కూడా డేంజర్ జోన్ లోనే వేసుకోవచ్చు. అండ్ సుమన్ ఏమో సుమన్ని ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పంపేయాలని బిగ్ బాస్ చూస్తాడు. సో సుమన్ ఫ్యాన్స్ కూడా కొంచెం చూసుకోండి, సుమన్ మాత్రమే ఓటేసుకోండి. అని తనూజ ఫ్యాన్స్ కూడా ఏదో మా తనూజ టాప్ లో ఉంది, ఇప్పుడు మనం మన ఓట్స్ స్ప్లిట్ చేసి వాళ్ళ నాన్నని కాపాడదాం, లేదంటే వాళ్ళ చెల్లిని కాపాడదాం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకండి. మీరు జస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నే కాపాడుకోండి. దివ్య ఫ్యాన్స్ కూడా ఇంకా ఎలిమినేట్ అయిపోద్ది, ఎలాగా ఇంక ఓటేయక్కర్లేదు అని అనుకోకండి. బేసిక్ గా దివ్య అని ఎలిమినేట్ చెయ్యరు, ఎందుకంటే హౌస్ లో ప్రతి ఒక్కళ్ళు రిలేషన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. దివ్య కూడా పెట్టుకుంది భరణితో, బట్ వైల్డ్ కార్డ్స్ తో ప్రస్తుతానికి మాధురితో అయితే ఫుల్ ఫైట్ చేస్తుంది దివ్య ఒకతే. ప్రతి ఒక్కళ్ళు రిలేషన్స్ లో అండ్ ఫైటింగ్ కి దూరంగా ఉందాము ఇలా ఉన్నారు. ఆయేష ఏమో ఓన్లీ తనూజాని టార్గెట్ గా పెట్టుకుని వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే దివ్యాని ఎలిమినేట్ చేయరు. సో దివ్య ఎవరైతే హౌస్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు దివ్యకు ఓట్లు వేసుకోండి. వీలైనంత వరకు బిగ్ బాస్ కూడా దివ్య ఉంటేనే బాగుండు అని అనుకుంటాడు. సో ఎందుకంటే అందరూ ఈ రిలేషన్స్ పంచుకుంటూ కూర్చుంటే ఎవరు ఫైట్ చేస్తారు? అది బిగ్ బాస్ హౌసా లేదా రిలేషన్స్ పంచుకోవడానికి వచ్చిన హౌసా? కాదు కదా. మీరు ఫైట్స్ చేసుకుంటేనే కదా బయటికి కంటెంట్ వచ్చేది. సో కాబట్టి దివ్యాని ఎలిమినేట్ చేయకపోవచ్చు, ఉంచుతారు. సో దివ్య ఫ్యాన్స్ ఓటేసుకోండి. అండ్ భరణి గారు కూడా చెప్తున్నా కదా, ఆయన డేంజర్ జోన్లోకి వస్తే ఆయన ఎలిమినేట్ చేసేస్తారు. సో ఎలిమినేట్ అవ్వకుండా మీరు ఎవరైతే భరణి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఓటేసుకోండి. డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. రాము ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే రాము కూడా ఓటేసుకోండి. డేంజర్ జోన్లో ఉంటే రామును కూడా పంపేస్తారు. సేవలు చేయడాలు, సీక్రెట్ రూమ్లు ఏమీ ఉండవు. సో అది ఒక్క డెమాన్ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్కి నచ్చదు, ఎందుకంటే ఫిజికల్గా తను ఎక్కువ ఫైట్ ఇవ్వాలి అవసరం. బిగ్ బాస్కి డెమాన్ అవసరం ఉంది. సో ఒకవేళ డెమాన్ ఏమన్నా లీస్ట్లోకి వస్తే కాపాడడానికి ట్రై చేయొచ్చు, లేదా నిఖిల్, గౌరవ్ వీళ్ళందరూ కూడా ఫిజికల్గా గట్టిగానే ఇస్తున్నారు ఫైట్. సో డెమాన్ కూడా డేంజర్ జోన్లోకి వస్తే తరిమేయచ్చు, ఎందుకంటే కొత్త వాళ్ళు గట్టిగానే ఇస్తున్నారు కదా ఫైట్. మనం చిన్న నామినేషన్ టాస్క్లోనే చూసాం వాళ్ళు ఎలా ఆడుతున్నారు. సో ఇది డెమాన్ ఫ్యాన్స్ కానివ్వండి, దివ్య, భరణి, రాము వీళ్ళ నలుగురిలో కూడా ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటే వాళ్ళకి ఓటేసుకోండి. మళ్ళీ రేపొద్దున ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. మన ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.